రాళ్లగూడను కుదిపేసిన ఆత్మకూరి కళావతి హత్య. ఇద్దరు చిన్నారుల కళ్లల్లో ప్రశ్న. గ్రామం న్యాయం కోసం గలం. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో రాళ్లగూడెం గ్రామం. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ పల్లె ఇప్పుడు భయం, బాధ, ఆగ్రహంతో నిండిపోయింది. ఓ తల్లి హత్యతో ఇద్దరు చిన్నారుల జీవితం చీకటిలో మునిగిపోయింది. గ్రామం మొత్తం ఒకే మాట చెబుతుంది: నిందితుడికి కఠిన శిక్ష పడాలి, కుటుంబానికి న్యాయం కావాలి. మృతురాలు ఆత్మకూరి కళావతి, వయసు 35 సంవత్సరాలు. కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టి సాధారణ గృహిణి. భర్త సంతోష్. గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు అంజన్న, వయసు 15 సంవత్సరాలు. కుమార్తె అక్షిత, వయసు 13 సంవత్సరాలు. పిల్లలను చూసుకుంటూ దొరికిన కూలీ పనికి పోతూ జీవనం కొనసాగిస్తున్న భార్యాభర్తలు. భర్త సంతోష్ గత 10 రోజుల కిందట హైదరాబాద్ పట్టణానికి పనికి వెళ్ళాడు. అదే గ్రామంలో పనిచేస్తూ పిల్లలు అంజన్న, అక్షితను ఇట్యాల జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ జీవనం సాగిస్తుంది. బుధవారం ఉదయం 10 గంటలకు పిల్లలు ఇట్యాల జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన కళావతి త్వరగా వచ్చేస్తా అని అత్తమ్మతో చెప్పింది. అన్నమాటే చివరి మాటగా మిగిలింది. సాయంత్రం అయింది, రాత్రి అయింది, కానీ ఆమె రాలేదు. తల్లి కోసం పాఠశాల నుంచి వచ్చిన పిల్లల కళ్ళల్లో ఆందోళన కన్నీళ్లుగా మారింది. గ్రామస్తులు, బంధువులు వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో 8 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన దహేగా మండల స్థానిక పోలీసులు గాలింపు చేపట్టగా పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. రాత్రి 1 గంట సమయంలో గ్రామం పరిసర ప్రాంతంలో కళావతి మృతదేహం లభ్యమైంది. ఆ వార్త కుటుంబాన్ని ముక్కలుగా చేసింది. పోలీస్ దర్యాప్తు కొనసాగుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం రాళ్లగూడ, అలాగే మన ఇట్యాల గ్రామంలోనే ప్రధాన రహదారిపై, అంటే ఈ గ్రామం మధ్యలోనే ఉన్నాం. కళావతి అనే మహిళ అంటే హత్య ఉంది కదా, అంటే హత్యనా లేకుంటే అత్యాచారం చేసి హత్య చేసిండా, లేకుంటే దీనికి పాత గొడవలే కారణమైనయా అనే ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి, రకరకాలుగా వస్తున్నాయి. సో ఏదేమైనా కూడా ప్రస్తుతానికి మేము అంటే ఇదే ప్రధాన రహదారి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇది దహేగాం నుంచి కాగజ్ నగర్కి వెళ్ళే ప్రధాన రహదారి. అంటే ఈ ప్రధాన రహదారి పైనే అంటే వాళ్ళ పిల్లలకు పేరెంట్స్ మీటింగ్ ఉండడంతోని ఆ మహిళ ఏం చేసిందంటే, కళావతి పొద్దున 10 గంటలకు ఇట్యాల స్కూల్కి ఆమె వెళ్ళింది. అలాగే ఆ ప్రోగ్రాం అయింది. ప్రస్తుతానికి 12 నుంచి 1 గంట సమయంలో ఆమె అక్కడికి వెళ్ళి ఇంటికి, అంటే ఈ రోడ్డు పై నుంచే ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటా వస్తున్న క్రమంలోనే అంటే ఎవరైతే బడేరాం ఉన్నాడో ఆ బడేరాం అంటే ఆయన హత్య చేసిండనేసి చెప్తున్నటువంటి అది ఖచ్చితంగా హత్య చేసిండు, ఒప్పుకున్నారు. కానీ హత్య చేసిండా లేకుంటే అత్యాచారం చేసి అంటే హత్య చేసిండా అనేది కూడా వాళ్ళు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఓ పక్క పోలీస్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇది హత్య లేక అత్యాచారమా, లేక ఏదైనా పాత గొడవలు దీనికి కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మ వస్తుంది అని ఎదురు చూసిన ఆ ఇద్దరు చిన్నారుల ప్రపంచం ఒక్కసారిగా చీకటి కమ్ముకున్నట్లయింది.
దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. హత్య కేసులో మలుపు. నిందితుడు అరెస్ట్ అయ్యాడు. నిందితుడు వగాడే బడేరాం అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వగాడే బడేరాంను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతను కూడా అదే గ్రామానికి చెందినవాడని పోలీసులు వెల్లడించారు. హత్య వెనుక అసలు కారణాలపై, హత్య చేశాడా లేదా అత్యాచారం జరిగిందా లేదా ఏదైనా పాత గొడవలు దీనికి కారణమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి అంటే ఒకసారి స్పాట్ మీద ఉన్నాం మేము, ఒకసారి చూడొచ్చు. అంటే ఇదే ప్రదేశంలోనే, అంటే మీరు చూడొచ్చు, ఇంకో ప్రదేశం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు లేని అంటే ప్రధాన రహదారే, కానీ ఇగో ఇదే ప్రాంతంలో ఏదైతే ఉందో ఇగో ఇదే ప్రాంతంలో ఆయన హత్య చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా నిర్ధారించారు ఇదే ప్లేస్లో హత్య జరిగింది. నిందితుడు కూడా ఒప్పుకున్నాడు అనేసి క్లియర్గా చెప్తున్నారు. నిందితుడు కూడా ఒప్పుకున్నాడు, హత్య చేసింది అనేసి ఒప్పుకున్నాడు. అలాగే ప్రస్తుతానికి ఆ గ్రామంలో అంటే ఏదైతే బుధవారం హత్య జరిగింది. బుధవారం హత్య జరిగితే గురువారం అంటే ఆమె నైట్లో ఆ రాత్రి ఆ డెడ్ బాడీ ఈ ప్రదేశంలోనే వాళ్లకు దొరికింది. అంటే ఫోను అంటే సిగ్నల్ ద్వారా అంటే వీళ్ళు పట్టుకున్నారు. అంటే ప్రస్తుతానికి చూడొచ్చు ఒకసారి. అంటే ఇదే ప్లేస్లో ఉన్నాం మేము. అంటే ఈ ప్లేస్లోనే హత్య జరిగింది. అంటే హత్య చేసిండు. హత్య చేసినప్పటికి కూడా ఆయన అత్యాచారం చేసి ఆమె చెప్తుంది అనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడ్డాడు బలరాం అనేసి ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ పిల్లలకు, ఆ కుటుంబ సభ్యులకు కూడా చాలా అన్యాయము జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా అదేవిధంగా ఆ గ్రామంలో పెద్ద మనుషులు అందరూ కలిసి అంటే రోడ్డు పైన బైఠాయించి ధర్నాకు కూడా దిగుతున్నారు. ఈ ఘటనతో రాళ్లగూడలో భయాందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు దహేగాం టు కాగజ్ నగర్ ప్రధాన రోడ్డుపై ధర్నా చేస్తూ నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ధర్నా చేస్తున్నారు. బాధిత కుటుంబానికి నిందితుడి కుటుంబం 20 లక్షల రూపాయలు మరియు 5 ఎకరాల భూమి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లల విద్య, భవిష్యత్ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మా గ్రామంలో జరిగిన 4వ హత్య. ఇక మాకు భద్రత కావాలి. ఈ పిల్లలకు న్యాయం జరగాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికి నా తల్లి 4 రెట్లు బతుకుతాను. ఇప్పుడేం పని లేదు. పోకోనంటే అమ్మ నేను ఇంటికాడ ఉండే ఇల్లు పోతాను, ఇల్లుతో పోతా అని పోయిండు. మరి నా కొడుకు వచ్చేదాకా ఉంచుడా, మరి ఏదన్నా అయినా కానీ వచ్చేదానికి ఉంచుతాను. ఎవరి సంతకాలు తీసుకోలే, ఏం తీసుకోలే. తాడిపేడంటే తీసుకుపోగట ఎవరి సంతకాలు పెట్టమన్నది వీళ్ళు. గొడవ జరిగింది, నిరుడు గట్టిగా జరిగింది. ఏడాది లోపల నీ పానం నా చేతుల్లో ఉన్నది అని అన్నాడు. తీసిండు. ఇక ఇవాళ నా కోడలు తీసిండు. ఇక రేపు మమ్మల్ని అన్నది ఇస్తాడు. ఈ పరిస్థితి ఎట్లా నాకు చెప్పు. వీళ్ళందరూ ఉన్నారు, నాకు తెలియదు అనుకుంటారు. పొద్దున్న అత్తలు మాట్లాడతారు, పోతారు. నా కొడుకునే ఇవాళ నా కోడలే చంపిండు, రేపు నన్ను చంపచ్చు, నా కొడుకు చంపచ్చు. మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈ న్యాయము ఎటువంటి పేద ప్రజలకు కానీ, ఉన్న ప్రజలకు కానీ, పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా అందరిది ప్రాణమే. ఇలాంటి చర్యలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలా, చర్యలు తీసుకోవాలని చెప్పి నా యొక్క మనవి. ఈ పిల్లలు పేద పిల్లలు కాకపోతే ఏంటంటే పొద్దున తల్లి ఏదో పేరెంట్స్ సంతకాలు ఉన్నాయని చెప్పి పోయిందట. పోయితే ఆమె పోయి సంతకాలు పెట్టి ఇంటికి వస్తుంటే ఒక రైతు ఫోన్ చేసి పత్తి తీయడానికి వస్తావా అని అంటే, నేను ఎట్టి పరిస్థితులు వస్తున్నా అన్న, వెనక ముందైనా వస్తా పత్తి తీయడానికి అని చెప్పి అనడం జరిగింది. ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది, నీ సంతకాలు అయిపోయినాయా, నువ్వు వస్తున్నావా, 7 దాకా వచ్చినావు, సరే లేట్ అయినా మంచిగా పత్తి తీయడానికి రమ్మని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆయన ఫోన్లు 12 నుంచి ఫోన్లు ఇప్పుడు చేయకపోవడం వల్ల 12 నుంచి ఫోన్లు చేస్తాను, 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, ఇంకా ఫోన్లు అయితే మరి ఫోన్లు లిఫ్ట్ చేస్తలే అని చెప్పి సాయంత్రం దాకుండి ఈ అమ్మ పొద్దున సాయంత్రం 8:30కు నేను ఇంటికి వచ్చిన వాళ్ళే మా ఫోన్ తగులుతలేదు. మరి నేను కాకినాడ నుంచి వచ్చిన అయితే మా అమ్మ ఏమన్నా కనబడ్డదాన్ని పిల్లడంటే నేను కనబడలేదు. మరి మార్కెట్లో కాకినాడలో అయితే ఉంటే నేను ఎక్కించుకొని వచ్చేదాన్ని అని చెప్పి నేను అన్నా. అప్పుడు వచ్చిన తర్వాత ఈ పిల్లగాళ్ళందరూ సరే సార్ కదా ఫోన్ చేస్తే మరి లొకేషన్ పంపిస్తారు, లొకేషన్ వల్ల ఆ చెన్నెల ఇక్కడనే ఉన్నది, లొకేషన్ అక్కడనే ఉన్నది అని చెప్తే
ఈ పొరగాళ్ళు ఎత్తుకడం జరిగింది. అట్టనే అషాబాద్ నుంచి వాళ్ళ అక్క 10 మంది పిల్లలను తీసుకొచ్చి కూడా ఎత్తుకడం జరిగింది. ఆలోపు పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎత్తుకడం జరిగింది 12 దాకా. సరే మాకు కూడా దొరకట్లేదుగా, మేము వెళ్ళిపోతున్నాం, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అడిగారు జరిగింది సార్. ఆమె ఏం చేసింది, మీరు వెళ్ళినా కూడా మేము ఊకోం సార్, మేము కూడా ఎత్తుకుతామని చెప్పి ఎత్తుకడం జరిగింది. ఎత్తుకడం జరిగినాక లాస్ట్కు ఆ శవము కనబడ్డది. ఇక్కడ అంటే మీ ఊళ్ళకి కనిపించిందా అమ్మా? మా ఊరు వాళ్ళకే కనబడ్డది. కనబడితే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, ఎస్ఐ సార్ వచ్చాడు, ఇక అన్ని రాసుకోవడం జరిగింది. మా అమ్మ చేసిన తప్పు ఏమిటి, మా పిల్లల పరిస్థితి ఏమవుతుంది, ఈ ప్రశ్నలు కుటుంబ సభ్యుల కళ్ళల్లో తిరుగుతున్నాయి. తల్లి కళావతిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుపై గ్రామం మొత్తం ఆందోళన చెందుతుంది. న్యాయం కోసం ఇది కూడా అవసరం లేదు. ఇది కేవలం ఒక హత్య కేసు కాదు, ఇది ఇద్దరు పిల్లల భవిష్యత్తు, ఓ నిరుపేద కుటుంబ జీవితం, గ్రామ భద్రతకు సంబంధించిన విషయం. ప్రస్తుతం అందరి నోళ్లలో ఒకే మాట, నిందితులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. కళావతి కుటుంబానికి న్యాయం చేయాలి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కానీ రాళ్లగూడ ప్రజల గుండెల్లో ఒక్కటే ప్రార్థన, ఇలాంటి ఘటన మళ్లీ జరగకూడదు. నిందితునికి దిశ చట్టాలు అమలు చేసే ఉరిశిక్ష వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రత్నం సుధాకర్, కొంగ సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కళావతి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, సత్యనారాయణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రాళ్లగూడ గ్రామంలోని అంటే ప్రధాన రహదారిపై వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహించుతారు. సో అంటే బుధవారం ఈ హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత వాళ్ళకు గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆ మృతదేహం లభించింది. మృతదేహం లభించిన తర్వాత వీళ్ళకంటే పోస్ట్ మార్టంకి రాత్రికి రాత్రే వాళ్ళు తరలించిన క్రమంలో తర్వాత మా కుటుంబ సభ్యులు మాకు న్యాయం జరగాలంటూ రోడ్డు పైన వచ్చి కూర్చున్నారు. ఒకసారి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి ఆదివాసి కారణంగా ఆమె చేసి మానవకం చేసి ఆరోపణ చేసి చిత్రహింసలు చేసి చంపిండు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇవాళ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తాను చట్టపరమైన నిర్ణయాలు కానీ మేము ఒక మాట చెప్పాలి, అయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలి. అది ఎంత నష్టపట్టే వాళ్ళ కుటుంబానికి మీరే నష్టపడి సుఖ సముద్రంలో ఉన్నారు. అయిన ప్రాణాన్ని తీసుకురాలని పరిస్థితి ఎవరైతే నిధులు ఉన్నాడో అలానే పడేలా కఠినంగా చట్టం శిక్షించాలి. చట్టాలు ఏవైతే పూర్తి స్థాయిలో అన్ని సెక్షన్లు పెట్టి శిక్షించాలి. అదేవిధంగా మేము ఒక డిమాండ్ చేస్తాను, తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వీళ్ళకి 20 లక్షల రూపాయల ఇది ప్రధాన లక్ష్యం అన్నది కాదు, ఇది డబ్బుతోటి విలువ కట్టే పరిస్థితి కూడా ఎన్ని ఇచ్చినా తక్కువ, 100 రూపాయలు ఇచ్చినా కానీ తక్కువ. కానీ మినిమంగా వాళ్ళ
వాళ్ళకి ఎంతో కొంత ఖచ్చితంగా వీళ్ళు సాయం చేయాల్సిందే. 5 ఎకరాల భూమి ఇవ్వాలి, 20 లక్షల రూపాయలు ఎక్స్రే చేయాలి. అప్పటి వరకు దీని తరఫున మా పోరాటం అది పూర్తి స్థాయిలో మానవతా దృక్పథంతో ఆలోచించి మన కుటుంబ విషయాలు ఆలోచించి డెఫినెట్గా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని వేరే పక్షంలో వీళ్ళ తరఫున పోరాటం చేస్తారు. సో ఇది పరిస్థితి. ఒక్కసారి వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటాడు, ఎట్లా జరిగింది ఘటన అనేది, అయినా ఆ రోజు ఇక్కడ ఉన్నాడా లేదా అనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడు, అదే మంచిగా మాట్లాడు. అసలు మీకు ఏం న్యాయం కావాలనుకుంటారు? ఆయన చెప్పిన ప్రకారం మాట్లాడరా. 3 రోజుల నుండి అన్నది వాళ్ళ అత్తమ్మ కూడా ఉంది, వాళ్ళ అత్తమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనిపైన ఏం కావాలనుకుంటారు మీరు? ప్రధాన రహదారిపై కూర్చున్నారు కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలిసినా కానీ బాణం రాదు. ఏదో నాకు ఇచ్చేటి ఆయన పిల్లము ఆయన పిల్లగాంటూ రావాలి, సంతకం పెట్టాలి. 10 లక్షలు ఇవ్వని కార్యక్రమాలు జరగాలి, 10 లక్షల సంతకం పెట్టాలి. పైసలు లక్షలు ఈ పెద్ద మనిషి అందరు 10 లక్షలు అలాగే గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకసారి గ్రామస్తులు మొత్తం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ గ్రామంలో అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరేంటి? గ్రామస్తులు కూడా ప్రధాన డిమాండ్ ఏందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన వెనకాల జరిగింది. మీ పేరు? రవికుమార్. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అని మార్నింగ్ బయలుదేరేటానికి మధ్యాహ్నం పేరెంట్స్ మీటింగ్ 12 అయిపోయి వస్తున్న క్రమంలో ఆ బడేరామ్ అనే వ్యక్తి కూడా పేరెంట్స్ మీటింగ్ అటెంప్ట్ అయ్యి అక్కడ ఆమెని చూసి అదే దారిలో వెళ్తుండగా బైక్ పట్టుకొని వచ్చిండు. బైక్ వచ్చి బైక్ ఇంటికాడ పెట్టి ఆ బైక్ మీద ఆయన తొందర వస్తాడు కదా, ఆమె లేట్ వస్తే మళ్ళీ పోయి రిటర్న్ మళ్ళీ ఉడుకుతా పోయి ఆమె మీద అటాక్ చేసి మానభంగం చేసి చైన్లకు 10 చైన్లకు తీసుకుపోయి ఉన్న చీరని ఇప్పి దాంతో ఊరేసింది. మళ్ళీ ఇంకా మొత్తం గోర్లతో రక్కి అంత గాజులన్నీ వల్లగొట్టి ఇక్కడ ఒక చెవుది ఉండేది, ఆ చెవుది కూడా ఇట్లా తీసింది. ఒకటే ఉండే, ఒకటి మిస్ అయ్యి మేము కూడా చూసినాం. నైట్ ఒకటి మిస్ అయిపోయింది, ఒకటి ఉండే. అది జరిగింది. ఒకసారి కొడుకుని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామా, ఏమంటాడు? పైకి చూడు, పైకి చూడు. పేరేంటిది? అంజన్న. ఎట్లా చూస్తారు ఈ సంఘటనపై? అంటే మీ మమ్మీకి జరిగినటువంటి అన్యాయాన్ని ఏ విధంగా చెప్తాను? స్కూల్కి వచ్చింది పోతాను మీటింగ్ అయినాక పోతా అని చెప్పింది. నేను వచ్చేసింది 5:30గా చేస్తే ఫోన్ చేస్తే ఫోన్ లేదు, లేకుంటే సర్పంచ్ లేకుంటే ఆ దగ్గర పోయి ఎస్ఐ నెంబర్ అడిగి రాజు చేపిస్తే రాళ్ళ మధ్యలో ఉందని చెప్పి కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చినాక చైన్ మొత్తం చైన్ ఎత్తుతే దొరకలేదు. పోయి లాస్ట్ టైంలో అటు సైడ్ బొంద ఉంటుంది అక్కడ పడింది. దాని తర్వాత సిఐ వచ్చి లోన్ అడగకుండా ఇక డెడ్ బాడీ ఇట్లా పడ్డారు. మీకు చెప్పలే? అంటే మీరు లేకున్నప్పుడే తీసుకపోయినరా? అడగలేదా? మీకు ఏం కావాలనుకుంటాను అసలు? మీరు ఈ రోడ్డు పైన కూర్చునేదానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఈ ప్రధాన రహదారిపై కూర్చున్నారు కదా, మీకు ఏం న్యాయం కావాలని కూర్చున్నారు?
పెద్ద మనిషి చెప్పే ప్రకారం లైఫ్ లాంగ్ మొత్తం ఉండాలి. లైఫ్ లాంగ్ కూలి పడాలి, శిక్ష పడాలి. అంటే మీ లక్ష్యం ప్రధానంగా వాళ్ళకి శిక్ష పడాలి, అంతేనా? ఓకే. అసలు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పెద్దమ్మ ఉంది, వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి అక్క, అంటే మీరు ప్రధానంగా ఈ రోడ్డు పైన అంటే ఇట్లా జరిగిన ఎప్పుడు జరిగింది? ఆమె నా చెల్లి అయితే సొంత చెల్లెనే. పొద్దున నాకు కాల్ చేసి చనిపోయే రోజు 10 గంటలకి కాల్ చేసి అక్క నేను పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినా అని చెప్పింది. మన ఇంటికి వెళ్తున్నా కూడా అని చెప్పింది. సరే అని చెప్పి అప్పటి నుండి నేను ఆమెకు కాల్ చేయలే. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బాబు నాకు 5 o'clock కాల్ చేసిండు. కాల్ చేసి పెద్దమ్మ మమ్మీ వచ్చిందా మరి అక్కడ లేదని చెప్పిండు. రాలేదురా అని చెప్పి నాకు భయమైంది. అరే ఇన్నిసార్లు కాల్ చేస్తూనే ఉంటాయి చేసినప్పటి నుండి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మా వాళ్ళకందరికి కాల్ చేసిన అయినా లిఫ్ట్ అటువంటి హత్య కేసులో నిందితుడైన వగాడే బడిరామ్ను ఘోరంగా శిక్షించాలని, అదేవిధంగా వాళ్ళ ఆత్మకూరి కళావతి కుటుంబానికి 5 ఎకరాల ల్యాండ్ 20 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని మేము వాళ్ళ కుటుంబాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వగాడే బడరాంగా దిశ యాక్ట్ కానీ ఏమేమైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని ఆయనకు చేయాలని, మాకు న్యాయం చేయాలని పోలీస్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాకు న్యాయం జరగని ఏడాల ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. లక్ష్యంతో ఈ గ్రామస్తులు ఈ అత్యాచారం చేసిండు, కిరాతంగా చంపిండు అనుమట్టి అనుమానాలతో కాకుండా డైరెక్ట్ హత్య చేసి చంపిండు. హత్య చేసిన తర్వాత సో ఆయన అంటే ఆమెని చంపేస్తే ఈ వెనకాల ఎవిడెన్స్ ఏం దొరకదు అనే ఉద్దేశంతో ఆమెను హత్య చేసి చంపినటువంటి గ్రామస్తుల ఒకసారి చూద్దాం. మృతదేహం కూడా ఉంది ప్రస్తుతానికి. వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధాన రహదారిపై అయితే ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు, న్యాయం జరగాలని. అక్కడ కూడా చూసుకోవచ్చు, ప్రస్తుతానికి చూసుకోవచ్చు. ఇగో డెడ్ బాడీ కూడా ఇంటి ముంగట అంటే ఇంటి దగ్గర పెట్టుకొని వీళ్ళకు డిమాండ్ అంటే వాళ్ళ పిల్లలకు న్యాయం జరగాలని, అంతకునికి కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు జనమైత్రి.